నేటి ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ పైలట్కే ప్రకటించిన అధిష్టానం, తాండూరులో సంబరాలు నిర్వహించిన నాయకులు. తాండూరులో ఘనంగా నాగుల చవితి. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే. యాలాల మండల బీజేపీ కమిటీ సమావేశంలో నాయకులు. న్యాయమైన సమస్యలను వెంటనే తీర్చాలని మున్సిపల్ కార్మికుల ధర్నా. ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలంటూ తాండూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు. తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్లో చోరీ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సైతం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది. దీంతో తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో, గ్రామాలలో రోహిత్ రెడ్డి అభిమానులు టపాకాయలు పేలుస్తూ స్వీట్లు పంచారు. మళ్లీ ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి ఉంటారని, ఆయన నుండే తాండూరు అభివృద్ధి సాధ్యమవుతుందని, తాండూరు బీఆర్ఎస్ లో ఎలాంటి వర్గాలు లేవని, కేవలం బీఆర్ఎస్ వర్గం మాత్రమే ఉందని నాయకులు తెలిపారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు చేరుకొని రోహిత్ రెడ్డి అభిమానులు టపాకాయలు పేల్చారు, స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, బాబాయ్ శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పునయం, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. नमस्कार। आज बहुत खुशी का दिन है क्योंकि हमारे जनाब केसीआर साहब ने हमारे तांडूर एमएलए पायलट रोहित रेड्डी साहब को आज बीआरएस पार्टी का टिकट कंफर्म किया है। आज तांडूर की तमाम आवाम की तरफ से हम तांडूर के पूरे लोग मिलकर आज हमारे जनाब केसीआर साहब का तहे दिल से हम शुक्रिया अदा करते हैं और हमारे जनाब केसीआर साहब का भी तहे दिल से शुक्रिया अदा करते हैं और तमाम मिनिस्टर्स का और हमारे एमपी साहब का, क्योंकि आज एक नौजवान तांडूर किस तरीके से डेवलपमेंट हो रहा वो देखते हुए आज हमारे केसीआर साहब टिकट कंफर्म किए हैं बोलकर मैं तहे दिल से और तांडूर की आवाम की तरफ से हमारे केसीआर साहब को फिर से एक दफ़ा मैं शुक्रिया अदा करता हूं और मुझे ये मौका दिए आप तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूं। ఈరోజు తాండూరుకి శుభదినం. పైలట్ రోహిత్ రెడ్డి గారికి మరొకసారి టికెట్ ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాండూరు ప్రజలందరి మీద చాలా ఆనందం, అభిమానం చూపించిండ్రు. మనం అందరం కూడా ఒక్కటిగా అయ్యి మరొక్కసారి భారీ మెజారిటీతో రోహిత్ రెడ్డి గారిని గెలిపించాలి. మరొక విషయం ఏంటంటే ఈరోజు మహేందర్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు రోహిత్ రెడ్డి గారితో పాటు ప్రగతి భవన్ పోవడము, సీఎం గారు స్వయంగా తాండూరు విషయం ప్రస్తావిస్తూ పెద్దలు మహేందర్ రెడ్డి గారు కూడా ఆయన రోహిత్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడంలో సహకరించిందని చెప్పిండ్రు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులు, మహేందర్ రెడ్డి గారిని అభిమానించే తాండూరులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు అందరి ఆశీస్సులు కూడా కేసీఆర్ గారి సమక్షంలో ఈరోజు రోహిత్ రెడ్డికి దొరకడం అనేది చాలా గొప్ప పరిణామం. మేము స్వాగతిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అందరం కలిసి పనిచేస్తాం. ఒకటే వర్గం తాండూరులో ఉన్నది, అది కేసీఆర్ వర్గం. ఒకటే నాయకుడు తాండూరులో ఉన్నాడు, అది కేసీఆర్. ఖచ్చితంగా అందరం కలిసి రోహిత్ రెడ్డి గారికి భారీ మెజారిటీ కట్టబెడతాం. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఒకటే వర్గం, కేసీఆర్ వర్గంగా కదలి ముందుకు రావాలని కోరుతూ తాండూరుకి మరిన్ని గొప్ప రోజులు రాబోతున్నాయన్న సంతోషంతో జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ వస్తారు. ఎవరు మీరు? రోహిత్ అన్న గారి నాయకత్వం.
కేటీఆర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నమ్మకాన్ని నమ్ము చేయకుండా పనిచేస్తూ తాండూరు గడ్డపైన బీఆర్ఎస్ జెండా పింక్ జెండాని ఎగరేస్తామని మరొకసారి తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేటీఆర్, జై రోహిత్ అన్న. ఎవరేమన్నా చెప్పండి, డిస్టర్బ్ అయితే వాయిస్ రాకపోతే ఏం లేమని చెప్పు. అందరికీ నమస్కారాలు. తాండూరు టికెట్ రోహిత్ రెడ్డి గారికి అనౌన్స్మెంట్ చేయడం ఎంతో సంతోషమైన విషయం. తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులందరం కూడా సీఎం కేసీఆర్ గారికి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా తాండూరులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొస్తాం. ఏ నమ్మకంతోనైతే కేసీఆర్ గారు మాకు టికెట్ ఇచ్చి బాధ్యత ఇచ్చిండో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించి రోహిత్ రెడ్డి గారిని గెలిపించి మరొక్కసారి అసెంబ్లీని పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా ఉద్యమకారులు కానీ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు కానీ పార్టీకి పనిచేసిన వ్యక్తులు కానీ అందరి సహకారం తీసుకొని పార్టీని గెలిపించే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మాకు ఏమి కూడా వర్గాలు లేవు, ఎవరు కూడా మాకు శత్రువులు గారు. బీఆర్ఎస్ పార్టీ అంతా ఒకటే, బీఆర్ఎస్ నాయకులు అందరం ఒకటే. ఈరోజు మహేందర్ రెడ్డి కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, జడ్పీటీసీలు కానీ, మరి ఎంపీటీసీలు కానీ అందరం కూడా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసాం. ఖచ్చితంగా మీరు రండి, అందరం కలిసి పనిచేసి తాండూరుని అభివృద్ధి చేసుకుందాం. కేసీఆర్ ఒక ఏదైతే నమ్మకంపై మనకు తాండూరు టికెట్ ఇచ్చిండో ఆ టికెట్ను గెలిపించి రోహిత్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిపై రావాలి, రోహిత్ రెడ్డి గారిని గెలిపించాలి. రోహిత్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు అండగా ఉన్నాడు కాబట్టి మనం రోహిత్ రెడ్డి గారు ఎంబడి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి దాదాపు 50,000 మెజార్టీ తోటి రోహిత్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పి తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు మండల పరిధిలోని గ్రామాలలో నాగదేవతలకు మహిళలు భారీ ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పాలు పోశారు. తాండూరు మండల కేంద్రంలో పిడిఓ కార్యాలయం ముందు మరియు తాండూరు పట్టణంలోని శాంతిమాల్ థియేటర్లో తదితర ప్రాంతాల్లో నాగుల చవితి కార్యక్రమాన్ని భక్తులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా పండుగను నిర్వహించారు. కొద్దిగా సరే ఇట్లా రా. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా నాగుల పంచమి ఉత్సవాలు మహిళలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ లోపల ఒక పుట్ట ఉంది, చాలా పురాతనమైనది. ఇది ఒక 50-60 సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అతి పురాతనమైన ఉత్సవం ఇది. ప్రతి పంచమికి ఇక్కడ తాండూరు మూల నుంచి కూడా మహిళలు వచ్చి ఇక్కడ పుట్టను పూజ తరించుకుంటారు.
యాలాల మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బళ్ళారి ఎమ్మెల్సీ సతీష్ కుమార్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, యాలాల మండల అధ్యక్షులు మహిపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్, మండల కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1% లేని త్రిపుర రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చామని, 26% ఉన్న మన తెలంగాణలో అధికారంలోకి ఎందుకు రాము అని, అందరం కలిసిమెలిసి పనిచేస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామని నాయకులు అన్నారు. వైన్ షాప్ ఈరోజు టెండర్ అవుతుంది. వైన్ షాప్ వద్దు మాకి ఇక్కడ స్కూల్ కావాలా, మా చిల్డ్రన్ ఫీజ్ ఎడ్యుకేషన్ కావాలా. అది ఇడిచి వైన్ షాప్ టెండర్ తీసుకొని మేమేం చేస్తాం? స్కూల్స్ ఓపెన్ చేయాలి గవర్నమెంట్. ఆ స్కూల్స్ ఇడిచి వేరే పని చేసి ఏమి మా చిల్డ్రన్ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಎಲ್ಲಿಂದ ಓದ್ತಾರೆ? మా లాస్ట్లో ఒకటి చెప్తాను నేను. మా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ 5 గ్యారంటీ ఇచ్చింది, 5 గ్యారంటీ ఇచ్చినారు. గ్యారంటీ టైంలో ఎలక్షన్ కింద ముందర చెప్తున్నారు అందరికీ ఫ్రీ ఇది, అందరికీ ఫ్రీ అది, అదంతా చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఆమెలే ఒక్కటే చెప్తాను, కరెంట్ది చెప్తాను అంతే. బాకీ అట్లనే టోపీ వేసుకొని పోయినారు అందరూ. కరెంట్ది ఏం చెప్తున్నారు? ఎలక్షన్కి ముందర అందరికీ 200 యూనిట్స్ ఫ్రీ. ఎలక్షన్ అయింది, గెలిచినారు, వచ్చినారు, గవర్నమెంట్ ఫార్మ్ చేసినారు. ఆమె ఏం చెప్తారు? మేము లాస్ట్ 1 ఇయర్ అది ఎంత యూనిట్స్ మీరు యూజ్ చేస్తారో అది యావరేజ్ తీసుకుంటాము, అది దానికి 10% ఎక్కువ ఇస్తాం. అంటే మీరు లాస్ట్ 1 ఇయర్లో 80 యూనిట్స్ 80 గారికి నేనేం చెప్తే నాకు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పినారు? యాలాల్ మండల్లో ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అంటే చెప్పినారు. నేను అదే చెప్తుంది. నేను చెప్తే మండల దగ్గర చాలా కోపం చేసుకొని అంతా కంప్లీట్ చేసి ఇచ్చినాడు. మా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మా శక్తి ఏమంటే మా కార్యకర్త, మీరే మాకు శక్తి. ఈ మహిపాల్ గారు ఎట్లా చేస్తున్నారో అట్లా మీరు మ్యాజిక్ చేయాలా ఎలక్షన్ ముందా. ఈ టైంలో మీరు బీజేపీ గెలుస్తుంది, ఆ ఓట్ ఫర్ చేంజ్ ఏం చెప్తారు తెలుగులో? మార్పు కోసం బీజేపీ. ఆ ఉద్దేశంతో మీరు పనిచేయాలి. ఎమ్మెల్యే క్యాండిడేట్ అదంతా ಯೋಚನೆ ಮಾಡೋದು ಬೇಡ. అది వేరే వాళ్ళు పైన వాళ్ళు డిసైడ్ చేస్తారు, పెద్దవాళ్ళు. మా పని ఏమి? మేము పని చేయాలి. నేను కూడా ఈడ వచ్చింది పని చేసేకే వచ్చింది. నేనేం ఈ కూర్చొని మీకంతా ఆర్డర్ చేసేకి కాదు. మీ దగ్గర ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಇದ್ದು ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ ನಾನು. నేనేం ఆర్డర్ చేసేకి రాలేదు. అందరు ಹಿರಿಯರು మాట్లాడినారు. మురళీకృష్ణ గౌడ్ గారు మోదీ స్కీమ్స్ మాట్లాడినారు. మళ్ళీ రమేష్ గారు కూడా అత్తాపూర్లో ఫుల్ పెద్ద ర్యాలీ అయింది, అంగమైంది, అయిపోయి దీంతో విజయోత్సవ ర్యాలీ లాగా అయింది అనుకున్నాం. డబ్బా ఇప్పి చూస్తే ఎవరు గెలిచిండ్రు? బీజేపీ గెలిచింది. కాబట్టి బీజేపీలో మనం చేయగలిగిన పని వేరే రాజకీయ పార్టీల్లో ఎవరు చేయలేరు. ఈరోజు కూడా మనం చేయాల్సింది సెంట్రల్ పార్టీ నుండి ఇక్కడ వరకు చెప్తున్నారు. ఇంకోటి ఏమంటుండ్రు? తెలంగాణలో బీజేపీ వస్తుందా, తాండూరులో వస్తుందా? వస్తుంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనం 26-27% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ.
1% కూడా ఓట్లు లేనటువంటి త్రిపురలో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగినప్పుడు, దేశంలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలిగినప్పుడు తాండ్రులో రాదా? వస్తుంది కదా. ఇది ఎవరు నమ్మాలి? ఫస్ట్ మనం నమ్మాలి. మనం నమ్మితే, గట్టిగా నమ్మితే మనము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా. ఈడ ఒక ఎమ్మెల్యే సీట్ ఒక్కటి చూడకండి, ఎమ్మెల్యే సీట్ ఒక్కటి కాదు, ఫస్ట్ ఎంత పెద్ద చెట్టు అయినా కింద ఏముండాలి? గట్టిగా వేర్లు ఉండాలి. ఊళ్ళో వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి, సర్పంచ్ల కాడికి వెళ్ళి మేము నిలబడతామని అనుకున్నప్పుడు మెల్లగా ఏమవుతుంది? ఆ చెట్టు గట్టిగా ఉంటుంది, పార్టీ కూడా గట్టిగా ఉంటుంది. అయితే ఇంకోటి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక వస్తారు అంత పెద్ద జాతర. మనం ఈసారి కూడా పెద్ద హంగామా ఆర్భాటం అవసరం లేదు. మనకు ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, పార్టీ ఏం చెప్పింది, పని చేస్తే చాలు మనం గెలుస్తాం. ఏ ఎలక్షన్ అయినా గెలుస్తాం. ఈరోజు సరే ఇక వీళ్ళు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి. నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. సరే అందరం కలిసి గుంపులు పోయినాం. ఏడ చూసినా ఏవి మన గులాబీ కలర్ జెండాలు, కండువాలు, ఎటు చూసినా క్యాపులు, హంగామా, బైక్ ర్యాలీలు, తినకం తాకం. మనం గెలుస్తామా సార్? మన నుండి అవుతుందా సార్? ఆడవుతుందన్న? మనం కొద్ది మంది ఉన్నాం. అయితే నేను అదే చెప్పిన ఉపన్యాసాలు కాకుండా 2-3 విషయాలు చెప్పి పూర్తి చేస్తా. ఖచ్చితంగా ఈసారి మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తాం. ఇది మనం నమ్మాలి ఫస్ట్. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి వద్దామనుకున్నారా? అందరూ ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు మీరు కారు తీసుకొని వచ్చిండ్రా, బండి తీసుకొని వచ్చిండ్రా, ఇంట్లో పన్ను వేరేలకు అప్పచెప్పినరా, మీ లక్ష్యం ఏముండండి ఈ మీటింగ్ వరకు రావడం. ఫస్ట్ మీరంతా ఫిక్స్ కావాలంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము జెండా ఎగిరేస్తామని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఆ లక్ష్యం వరకు పోతాం. అయితే ఇంకొక ఆలోచన ఏముంది, అందరు కూడా బలం లేదని కాదు, చాలా బలం ఉంది. నేను కూడా చెప్తున్నా కదా, నేను గతంలో పార్టీ సభ్యత్వం లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, మళ్ళీ సొంత ఇల్లు అయినటువంటి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని జాయిన్ అయ్యాను. ఎక్కడ కూడా మనలాంటి నాయకులు లేరు. వాళ్ళు ఉదయం బిల్లు కొట్టినట్టు వస్తారు, సాయంత్రము బిల్లు కట్టించుకునేటట్టు వరకు ఉంటారు, పోతారు. వాళ్ళు ఎవరు నాయకులు కాదు మనం అనుకుంటున్నాం. మీరు చూసిందా, మనం ఊళ్ళలో ఒక సామెత అంటారు, ఏడ పచ్చగడ్డి ఉంటాడా మెయిన్ ఇంకా పోయే జాతులు అవి. చూసినాం కదా మనం. ఫస్ట్ ఎవరెవరు అంటున్నారు, ఎవరెవరిని తిట్టిర్రు, ఎవరెంట పోతున్నారు చూసినాం కదా. మళ్ళా రేపు పొద్దుగా ఆడ గడ్డి ఎండిపోయింది అనుకో, మళ్ళా పచ్చగడ్డి ఏడు ఉంటే అడిగి పోయే జాతులు ఉన్నటువంటి సంప్రదాయం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవి. కాబట్టి ఇక నేను ఎక్కువ విమర్శ చేసుకోలేదు. అయితే ఈరోజు పండుగ ఉంది మనందరికీ. ఏం పండుగ? నాగుల పంచమి. ఈరోజు పుట్టలో పాము విషపూరితమని తెలుసు, పాము కరుస్తుందని తెలుసు, పాము కరిస్తే చనిపోతామని కూడా తెలుసు కదా. తెలిసి కూడా మన సంప్రదాయం ప్రకారం ఏం చేస్తాం, పాముని నాగదేవత అని దాంట్లో పాలు పోస్తే పాము మనం రక్షించాలని. గతంలో కూడా చాలా పాములకు పాలు పోసినాము. చాలా బలం తక్కువ. ఈరోజు మనకున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనంటే పోటీ కూడా తత్వం వచ్చింది. ఈరోజు ఎవరికి ఇచ్చినా మనం పనిచేయాలి. పార్టీ ఎవరు టికెట్ ఇచ్చినా మనం పనిచేయాలి, మనం పార్టీకి పనిచేయాలి. కాబట్టి అందరూ ఈరోజు ముఖ్యంగా ఈరోజు మన సమస్యలు తీరవాలి, మన జూనియర్ కాలేజీ రావాలంటే మన ఎమ్మెల్యే రావాలి. ఇంతవరకు మనలో జడ్పీ చైర్మన్ గెలిచింది, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచింది, ఈ రోజు వరకు చేయలే. మేము అభివృద్ధి చేసినామని చెప్తారు ఎమ్మెల్సీ వర్గం. వాళ్ళ విషయాలు ఏమున్నాయి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలియడానికి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి మురళీగౌడ్ గారు, అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ అన్న గారు, అదేవిధంగా మన కన్వీనర్ గారు రజనీకాంత్ గారు, బంటారం భద్రు గారు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలితక్క గారు, అదేవిధంగా మన మండల అధ్యక్షులు మైపాల్ గారు, అదేవిధంగా మన వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా మంది మిత్రులు ఉన్నారు. ఈరోజు మనకు ప్రభుత్వము ఈరోజు చేసింది ఏమి లేదు. మన యాలాల మండలానికి వచ్చేస్తే ఈరోజు ఇంతవరకు జూనియర్ కళాశాల లేని విషయం ఈరోజు మన మండలంలో ఉంది. ఈరోజు శివసాగర్ ప్రాజెక్టు ఆ రోజు మనము
బీజేపీ పరంగా మనం ఉద్యమం చేసినాం. ఆ రోజుల్లో దత్తాత్రేయ గారిని తెచ్చి ఉద్యమం చేసి ఆ రోజు శిలాఫలకం వేస్తే ఈ రోజు ఇంతవరకు కంప్లీట్ కాని రోజులు ఉంది. ఇంతవరకు కాలువ ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వని రోజు ఈ రోజు ఇద్దరే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రెండు దొందే. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేరు, ఈయన ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తారు కేసీఆర్ ప్రభుత్వం, ఎస్సీ బంద్ ఈరోజు ఎవరికి ఇవ్వలే, విలేజ్లలో బీసీ బంద్ ఎవరికి ఇవ్వలేడు. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు రాత్రికి సీసాలు మోసేటోళ్ళకు తప్ప ఏ కార్యకర్తలకు నిరుపేద కార్యకర్తలకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ప్రభుత్వము అన్ని విఫలమైంది. కాబట్టి ఈరోజు పబ్లిక్ ఇద్దరు చూసిండ్రు, అక్కడ మహేందర్ రెడ్డిని చూసిండ్రు, ఇక్కడ రోహిత్ రెడ్డిని చూసిండ్రు. ఈరోజు కొత్త వ్యక్తి కావాలి, అది ఎవరు అంటే బీజేపీ వ్యక్తి కావాలి, బీజేపీ ఎమ్మెల్యే కావాలని తాండ్రు జనానికం తాండ్రు అసెంబ్లీ అనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా 6 నువ్వు రారైనా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే తాండ్రు నియోజకవర్గం గెలుస్తాం. కాబట్టి మిత్రాల ఈరోజు మీరు ముఖ్యమైన కార్యకర్తల సమావేశం కాబట్టి ఈ విషయాన్ని మన గ్రామాలలో పోయి ప్రచారం చేయాలి. ఏది ఏమైనా మన బీజేపీ గెలుస్తుంది. కాబట్టి అందరం కష్టపడి పనిచేస్తే మనం కూడా పోలీసులతో సెల్యూట్ కొట్టించుకోవాలి. ఈ రోజు ఎమ్మెల్యే ఉంటాడు. తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని, తమకు ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలని, పెంచిన జీతాలను ఇవ్వాలని, 18 మంది కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ధర్నాలో భాగంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ సమస్యలను తీర్చే వరకు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను వెంటనే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన హక్కులను వెంటనే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన హక్కులను వెంటనే మున్సిపల్ కార్మికులను వెంటనే మున్సిపల్ కార్మికులను వెంటనే మున్సిపల్ కార్మికుల ఐక్యత. తాండూరు మున్సిపల్ అవుట్సోర్సింగ్ అండ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అవుట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు 2వ రోజు నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా శ్రామిక దోపిడీ వ్యవస్థ అయినటువంటి అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి. కౌన్సిల్ రెజల్యూషన్ సంయుక్తంగా గౌరవ కౌన్సిలర్లు, చైర్పర్సన్ మరియు కమిషనర్ గారు వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేసి మా యొక్క క్రమబద్ధీకరణ అంశాన్ని రెజల్యూషన్ పాస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము లేబర్ చట్టాలకు అనుసరించి కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. అవన్నీ బుట్టదాఖలు అయిపోయినాయి. ఇక మిగిలింది పోరాడబాట తప్ప ఇక వేరే మార్గం లేదని భావించి మేము గౌరవ జేడీఎంఏ అనగా జాయింట్ కలెక్టర్ కృష్ణమోహన్ రెడ్డి సార్ గారికి, లేబర్ ఇన్స్పెక్టర్ సార్ గారికి, జిల్లా కలెక్టరేట్లో మరియు గౌరవ కమిషనర్ గారికి, గౌరవ చైర్పర్సన్ వారికి వీరందరికీ సమాచారం ఇచ్చి ప్రతిరోజు విధులు నిర్వహిస్తూ 20 రోజుల టైంను వాళ్ళకి వ్యవధి ఇచ్చి ఈ 20 రోజుల లోపల వాళ్ళు మా విషయాలపైన తీర్మానాలు చేస్తూ ఉన్నత స్థాయి అధికారులకు నివేదించారని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. ఈ విధంగా జేఏసీ ఆధ్వర్యం కాకుండా మా ఏఐటీయూసీ తాండూరు లోపల నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కంపల్సరీగా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనే ప్రధాన ఉద్దేశంతో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. కంపల్సరీ మేము ఇచ్చిన డేటుకు 18వ తారీఖు నాడు మేము ఇచ్చాం. 14 రోజుల వ్యవధి లోపల మమ్మల్ని పిలిచి డిస్కస్ చేసుకుంటూ మా అంశాలను, పని గంటలను కానీ, మల్టీపర్పస్ విషయమే కానీ, శ్రామిక దోపిడీ విషయాన్ని కానీ, దేంట్లో మేము సఫర్ అవుతున్న మా అంశాలపైన గౌరవ చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులతోటి కమిషనర్ గారు ముందు మాతో చర్చించి రిజల్యూషన్ పాస్ చేయాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు మేము మద్దతుగా ఇక్కడ ఏఐటీసీ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ప్రధాన అంశమైనటువంటి శ్రామిక దోపిడీ వ్యవస్థ అవుట్సోర్సింగ్ను వెంటనే రద్దు చేసి
మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలనే విషయాన్ని ఇక్కడ మేమందరము బాహాటంగా ముక్తకంఠంగా ఏకత్వంగా చెప్తున్నాం. ఇది విషయాన్ని గౌరవ సభ్యులు పెద్దలు కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేసి జిల్లా కలెక్టర్ ACLB గారికి కలెక్టర్ గారికి ఉన్నత స్థాయి అధికారులందరికీ నివేదించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎరుపులోన మెరుపుంది, ఎరుపులోన మెరుపుంది, బానిస బతుకొద్దురా, బానిస బతుకొద్దురా, ఎరుపులో. తాండూరు మండల కేంద్రం నుండి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వరకు ఏఎన్ఎంలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ లో రాస్తారోకో నిర్వహించి తమ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ చాలా రోజుల నుండి తాము ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నామని, అయినా తమకు ప్రభుత్వం ఇచ్చిన మాటపై పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 నుండి కొనసాగుతున్న ఈ ధర్నా ఇంకా ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు శ్రీనివాస్, శాంత, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 20 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదా అని మేము అడుగుతున్నాం. ఏదైతే రెగ్యులర్తో సమానంగా ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని. తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్లో చోరీ యత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మోర్ సూపర్ మార్కెట్లో ప్రతిరోజు భారీగా వ్యాపారం జరుగుతుంది. దీంతో మోర్ సూపర్ మార్కెట్ ను టార్గెట్ చేసిన 2 దొంగలు చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. గతంలో కూడా మోర్ సూపర్ మార్కెట్ పైన ఉన్న షాపింగ్ మాల్లో చోరీకి యత్నించిన సంఘటనలు స్థానికులు గుర్తు చేసుకున్నారు. తాజాగా మోర్ సూపర్ మార్కెట్ లో గుర్తు తెలియని దుండగులు షాపింగ్ షట్టర్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారాలను సేకరించారు. సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలను వెల్లడిస్తామని తాండూరు పట్టణ పోలీసులు చెప్పారు. మరోవైపు మోర్ సూపర్ మార్కెట్ లోని క్యాష్ కౌంటర్ లో నగదును దొంగలు ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మంచిగా దింపారు ప్లాంట్ అది అక్కడ ఇరగొట్టి బయట వైరు దింపేసారు ఇది మళ్ళీ బయట వైరు కూడా కట్ చేశారు. స్టాక్ అడిగాను బయట సార్ లోపల రావద్దు సార్ నేను పేపర్ రాసి అయిన పర్లేదు చూడండి కొంచెం చెప్తున్నాడు వాడు. సార్ కొంచెం బయటకు సార్ కొంచెం బయట ఓపెన్ అదే कपड़े भी देखो कैसा पहने व्हाइट कलर कपड़े पहने मैं देख रहा काम पता होता था पर वो औरता का वीडियो मेरा खाली ये सब कुछ भी नहीं किया वैल्यूएबल पूरा ले उठाने का हाँ उत्तम बंगारा मंगारा गोल्ड शॉप फाइन नहीं क्या हो सर्विस ड्रेस पुलिस वाले का दिख रहा हूँ అవును ఇన్షర్ట్ దాలే వయసు దిख रहा हाँ इनशर्ट डाले हम आराम से रिवर्स लियो बॉडी बोले अंदर देख रहे బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.